నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. రాష్ట్ర ప్రజలు వైసీపీని నమ్మే స్థితిలో లేరని విశాఖ ఉత్తర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు అన్నారు. వైసీపీ అరాచక పాలన నుండి ప్రజలు విముక్తి పొందే రోజులు త్వరలోనే రాబోతున్నాయన్నారు. 2019 ఎన్నికల్లో తాను ఓడిపోతానని ముందే గ్రహించానని చెప్పారు. 3 పార్టీల కలయికతో ఉత్తర నియోజకవర్గంలో తనకు విజయం వరించబోతుందని అన్నారు. దూకుడు మీద దూసుకుపోతున్న వారికి నియోజకవర్గ ప్రజలు దూకుడుగానే సమాధానం చెప్తారని అంటున్న మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో మా వైజాగ్ ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పటికే దూకుడుగా ముందుకు వెళ్ళి ప్రజల్లో తనదైన మార్కు వేసుకుంటున్నారు. అయితే చాలా కూల్గా ఆఫీసులో ఉండి ఎన్నికల ప్రచారం చేపట్టబోతున్నటువంటి ఏకైక వ్యక్తి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దూకుడుగా ప్రభావం పెంచినటువంటి పరిస్థితి, జనాల్లోకి వెళ్ళి ఓటుకు సంబంధించినటువంటి విషయాలు కూడా చర్చిస్తున్నారు. అయితే మీరు చాలా కూల్గా ఉన్నారు, దీనికి ప్రధాన కారణం ఏమంటారు? ఇప్పుడు కొంతమంది దూకుడుగా ఉంటారు, కొంతమంది నార్మల్గా ఉంటారు. ఆ దూకుడు స్వభావం నాకు లేదు. నేను ఎవరిని దూకుడుగా వెళ్ళిపోయి ఆయనలాగా నేను చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వస్తే ఆయన్ని విశాఖపట్నంలో అడుగు పెట్టనివ్వకుండా వెహికల్ని ఆపి, అట్లాగే కాన్వాయ్ని ఆపి, కోడిగుడ్లు ఇసిరి, తర్వాత టమాటాలు ఇసిరి, ఆయన మహిళల చేత మందు తాగించి నానా బూతులు మాట్లాడిపించి ఆయన ఫోటో పెట్టి ఫోటోని చెప్పుతోటి కొట్టి ఆయనకి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే 30 సంవత్సరాలు సుమారు ఇంకా రాజకీయ పెద్ద పెద్ద ఉద్దండులతోటి ఆయన పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోకుండా మరి దూకుడుగా వెళ్ళిపోయి ఆయన్ని నానా మానసిక క్షోభకి గురి చేసిన వ్యక్తి ఈ కేకే రాజు గారు. సో ఆయన మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి లోపలికి మరి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అప్పుడు తర్వాత ఈయన దానికి అదేదో పెద్ద అచీవ్మెంట్ లాగా ఆయన్ని ఊరేగింపు చేసుకున్నారు కేకే రాజు గారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు విశాఖపట్నం. ఆయన జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకుని జనవాణి కార్యక్రమము జరగకుండా చేసిన వ్యక్తి మరి కేకే రాజు గారు. అంత సామర్థ్యము, గొప్పతనము లేకపోతే అది మాకు లేవు, మాకు చేత కాదు కూడా. మేము నీతి నిజాయితీగా ఉంటాము, ఇతరుల మనసుల్ని నొప్పించకుండా మా పూర్తి ప్రయత్నం చేస్తాము. ఒక సాంప్రదాయబద్ధమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నేను. సో నాకు దూకుడు అవసరం లేదు. నాకు ప్రజలు వారు చేయవలసిన పని వారు చేస్తారు, అంతేగాని ఆయనలాగా మనం దూకుడుగా వెళ్ళాం. పోలీసులను కూడా ఆయన దూకుడుగా వెళ్ళి చేస్తారు. ఎక్కడైనా వైఎస్ఆర్సీపీకి అరాచకము కావాలి అని అంటే ఫస్ట్ కన్సల్ట్ చేసేది కేకే రాజు గారిని, వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అది జగమెరిగిన సత్యం. అది ఇక్కడే కాదు, మొత్తం విశాఖపట్నంలో ఎక్కడ అరాచకం చేయాలంటే వైసీపీ తరపున, ఆయన అంటే వ్యక్తిగతం కాదు, వైసీపీ పార్టీ తరపున చేయాలంటే మరి కేకే రాజు గారే తప్ప వేరే వాళ్ళు లేరు. ఇక్కడ వైసీపీ మిగిలిన నాయకులు ఎవడూ లేడు. అది మరి ఆ దూకుడు కొంతమందికి ఉపయోగం ఉంటుంది. ఆ దూకుడు మూలాన మెప్పు, జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందొచ్చు. ఆ విధంగానే మెప్పు పొందారు ఆయన గొప్పతనం అయింది. ఎవళ్ళు ప్రొసీజర్స్ వాళ్ళవి. మంది అటువంటిది ఏముండదు. మనకేముంది, ప్రజల దగ్గరికి వెళ్తాము, అయ్యా మాకు ఓటేయండి దయచేసి. ఈ ఒక్కసారికి అరాచక ప్రభుత్వాన్ని, అరాచక శక్తుల నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రజలపైన ఉంది. అట్లాగే బీజేపీ, జనసేన, మళ్ళీ తెలుగుదేశం పార్టీ 3 కలిసి ఇప్పుడు పోటీ చేస్తున్నాయి. 3 కలవటానికి కారణం ఏంటి? ఈ దుర్మార్గపు ప్రభుత్వము, ఈ అవినీతి ప్రభుత్వము, ఈ మాట తప్పిన ప్రభుత్వము. ఇంత దారుణమైన పరిస్థితులు ఎక్కడా కూడా భారతదేశంలో లేవు. అవినీతిమయం మొత్తం అంతా. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని ఇదివరకు నమ్మారు ప్రజలు. ఎందుకు నమ్మారంటే ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నేను అద్భుతమైన సృష్టించేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు కదా, అరే ఒక్కసారి అవకాశం ఇద్దామని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి 151 సీట్లు ఇస్తే గెలిచిన తర్వాత మొత్తం మనిషే మారిపోయిన పరిస్థితి. వారు చిన్నాన్ని చంపేసిన గొడ్డలితో నరికేసిన తర్వాత దాన్ని హార్ట్ అటాక్గా కూడా చిత్రీకరించే ఘనత మరి మామూలుడికి ఎవడికి ఉండదు. అట్లాగే మద్యపానాన్ని, అట్లాగే
ఆ చంపిన వాళ్ళని రక్షణ కల్పిస్తున్నారని చెప్పి మనం టీవీల్లోనే పేపర్లోనే కనపడుతుంది ఆయన చేసే పనులు మలానా. సో మళ్ళీ ఎక్కువ మాడితే మనల్ని కూడా వేసేస్తాడు. సో కొంచెం తక్కువ మాట్లాడుకోవడం బెటర్. మీరు కూడా ఎవరికి చెప్పకండి. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ అయ్యి ఆయన ఇంటికి పోయే వరకు ఈ దరిద్రం ఉంటుంది. అట్లాగే అరాచక శక్తుల్ని పోషించే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. దానికి ఉదాహరణ ఇక్కడ నా పైన పోటీ చేస్తున్న వ్యక్తి. అర్థమైందా? ఎందుకు దూకుడు, ఎందుకు నాకు దూకుడు ఎక్కడ ఉంటుంది? అరాచక శక్తుల్ని నాశనం చేయటమే, అవినీతిని నాశనం చేయటమే. అది మాకు ఇష్టము. చూస్తాము ఏమవుతుందో. ప్రజలు తప్పనిసరిగా వాళ్ళు నేను చేసిన సేవలు 2014 నుంచి 19 వరకు నేను ఎమ్మెల్యేగా పనిచేశాను. ఎంతోమందికి నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి కులము లేదు, మతము లేదు, వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులని కూడా నేను ఎప్పుడూ కూడా నేను చూడలేదు. అది సిపిఐ అవ్వచ్చు, సిపిఎం అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, లేదా వైఎస్ఆర్సీపీ వ్యక్తులు అవ్వచ్చు. ఏ పార్టీతోటి సంబంధం లేకుండా ఎవరు వచ్చినా వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు, ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అన్నీ కూడా నేను అందించడం జరిగింది. దాంట్లో సందేహం లేదు. అందుకే 2019లో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి 0.85% ఎంతో ఓట్లు వస్తే నాకు 10.62% ఓట్లు వచ్చినాయి. అంటే 175 నియోజకవర్గాల్లో అత్యధికమైన ఓట్లు వచ్చినవి నాకే వచ్చినాయి. సుమారు 19,000 ఓట్లు నాకు వచ్చినాయి. సో 24 ఎంపీల కంటే నాకు ఓట్లు ఎక్కువ వచ్చినాయి. మరి నేను ప్రజలు నన్ను ఆదరించారు, ఆ రోజుల్లో ఆదరించారు. సరే ఆదరించి ఓట్లు వేశారు, నేను గెలవలేకపోయాను, అది వేరే విషయము. అప్పుడు తెలుగుదేశం పార్టీ 2,000 ఓట్లతోటి గెలిచారు మెజారిటీ. జనసేన కూడా 19,000 వచ్చినాయి. సరే నాకు కూడా సుమారు 19,000 అని అనుకుంటే ఈ 3 పార్టీలు కలిస్తే 40,000 ఓట్లు మెజారిటీ తోటి ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు. అప్పుడు కనుక కంటెస్ట్ చేసి ఉంటే 40,000 ఓట్లతోటి గెలిచే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పీడ ఎప్పుడు పోతుందా అని ప్రజలంతా ఎప్పుడు మే 13వ తారీఖు వస్తుందా అనేది వెయిట్ చేస్తున్నారు. వాస్తవం అది. సో వెయిట్ చేసేది ఎవరి మీద దానికి వ్యతిరేకత? అది తప్పనిసరిగా కనీసం ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసిన వాళ్ళు 50% మినిమం ఓట్లు వేరు, 50%. సో ఇక్కడ నార్త్ నియోజకవర్గంలో ఖచ్చితంగా మేము 60,000 నుంచి 70,000 మెజారిటీ తోటి గెలుస్తాము. సార్ 2014లో 3 పార్టీలు కూడా కలిసి వెళ్ళే సమయంలో విష్ణుకుమార్ రాజు గారు ఇక్కడ విజయం సాధించారు. 2019లో ఒంటరిగా పోరాటం చేసి విష్ణుకుమార్ రాజు గారు ఓడిపోయారు. మరలా 2024లో సేమ్ సీన్ రిపీట్ అవుతుందంటారా? 2014 సీన్ రిపీట్ అవుతుంది, దాంట్లో డౌట్ లేదు. అది అసలు సందేహం లేదు. దాంట్లో మేము నిజాయితీగా పనిచేస్తాము. ఎవరికి ఇబ్బంది ఉన్నా కులానికి మతానికి రాజకీయ పార్టీలకి సంబంధం లేకుండా ప్రజలకి సహాయం చేసే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులము. ఎవడికి పోలీసుల మీద దూసుకుని వెళ్ళిపోవటము, లేకపోతే అధికారులను దూషించటము, లేకపోతే పెద్ద పెద్ద నాయకుల పైన కూడా నానా మాట్లాడే సందర్భాలు మాకు ఎప్పుడు ఉండవు. మేము గౌరవం ఇస్తాము, గౌరవం తీసుకుంటాము, అంతే మాకు తెలుసు. సో తప్పనిసరిగా ఈసారి మళ్ళీ 3 పార్టీలు కలయకంటే ఇది సామాన్యమైన విషయం కాదు. మీరు గుర్తుంచుకోండి, 2014 నుంచి 19 వరకు మేము కలిసి ఉన్నాము. అంటే 17వ సంవత్సరంలో 2017లో విడిపోవటం జరిగింది. విడిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఇతర రాజకీయ పార్టీలతోటి కలుస్తుంది అని చెప్పి ఎవరూ ఊహించలేదు. కానీ ఈ అరాచక ప్రభుత్వాన్ని, ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అరాచకత్వాన్ని నాశనం చెయ్యకపోతే ఇది కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కూడా ఈ 2 పార్టీలతో పాటు తెలుగుదేశం పార్టీ, జనసేనతోటి కలిసి ప్రయాణం సాగుతుంది. 100% జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఇంటికి వెళ్ళిపోవటం అనేది ఖాయం. అరాచక శక్తుల్ని కూడా ప్రజలు ఆదరించరు. అటువంటి అరాచక శక్తి కూడా ఇక్కడ నార్త్ నియోజకవర్గంలో ఒకరు ఉన్నారు, వాళ్ళని కూడా ప్రజలు ఆదరించరు. తప్పనిసరిగా మేము విజయం సాధిస్తాము.
కేంద్రంలో తప్పితే రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఎలా ఆదరిస్తారంటూ కూడా ప్రతిపక్ష అభ్యర్థి చెప్తున్న పరిస్థితి, దీన్ని ఏ విధంగా చూసుకొచ్చాను? సరే, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది. కేంద్రంలో ఈసారి మోర్ దెన్ 400 సీట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చూసన్నా, నా ముఖం చూడకపోయినా ప్రధానమంత్రి గారి ఫోటో చూసన్నా నాకు ఓట్లు వేస్తారు. ఇదొక్కటే కాదు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఈ రెండు పార్టీల కలయికతోటి ప్రధానమంత్రి గారు ఆయన్ని చూసి నాకు ఓట్లు పడతాయి. నా ముఖం చూసి అనేది నేను చెప్పడం లేదు, నేనేదో గొప్పవాడిని, లేకపోతే నేనేదో ప్రజలతోటి ఉన్నాను నాకేదో ఓట్లు వచ్చేస్తాయని నేను చెప్పడం లేదు. మేము ప్రజలకి సాయం చేయడానికి, ప్రజలకి పూర్తి సహాయ సహకారాలు అందించడానికి మేము ఉన్నాము. వీఆర్ ఓన్లీ కాండ్యూట్స్, మధ్యలో మీ ఏదో ఒక బ్రిడ్జ్ లాంటి వాళ్ళము, అంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో బ్రిడ్జ్ లాంటి వాళ్ళము ఎమ్మెల్యేస్. సో డెఫినెట్గా మాకు అవకాశాలు, అత్యంత అవకాశాలు ఉన్నాయి. అవకాశం అంటే ఊరికే చిన్న వర్డ్ అది. వీఆర్ గోయింగ్ టు విన్ 100%. విశాఖ ఉక్కు వేదికగా ఇటీవల జరిగినటువంటి కాంగ్రెస్ బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కొన్ని రకాల వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సిబిఎన్ అంటే బాబు, జగన్, పవన్ వీళ్ళు ముగ్గురు కూడా బీజేపీ పొత్తు పార్టీలు అంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి బీజేపీ అని పేరు కూడా వచ్చిందని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఏదో ఆయన ఏదో ప్రాస గురించి చెప్పారు, కానీ దానిపైన పెద్దగా కామెంట్ చేయవలసిన అవసరం లేదు. షర్మిల గారు మార్క్ ఈసారి ఏమైనా ఉత్తర నియోజకవర్గం మీద చూపించబోతుందంటారు? ఇక్కడ షర్మిల గారి పార్టీ పెద్దగా లేదు, కానీ జేడీ లక్ష్మీనారాయణ గారు ఆయన ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు. మరి ఆయన ఎందుకు కంటెస్ట్ చేస్తున్నారో నాకైతే అర్థం కాదు. అంటే జేడీ లక్ష్మీనారాయణ గారు అరాచక శక్తుల్ని పట్టుకునే దాంట్లో ఆయన ఇదివరకు ఆయన ఉద్యోగ రీత్యా ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లోకి పంపించారు. ఆయన పైన ఛార్జ్ షీట్లు, అంటే ఉద్యోగ ధర్మం అది. సో ఇప్పుడు రాజకీయ ధర్మం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన స్టాండ్ ఎట్లా మారిందో నాకైతే అర్థం కావటం లేదు. మేము కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన 3 పార్టీలు కలిసి ఇక్కడ అరాచక శక్తిని బయటికి పంపించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నానికి ఆయన కూడా సపోర్ట్ చేయటం మానేసి ఆయనకి ఏ విధంగా ఆయన ఇక్కడ కంటెస్ట్ చేస్తే వాళ్ళకి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండేదానికి అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి, దాంట్లో డౌట్ లేదు. మరి జగన్ గారు చెప్తేనే ఈయన ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారని చెప్పి ప్రజలు అంటున్నారు. నాకైతే ఐ రియలీ డోంట్ నో. ఆయన అంటే నాకు చాలా గౌరవము. సో వారి గురించి పెద్దగా మేము మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. 2019 ఎన్నికల అనంతరం విష్ణుకుమార్ రాజు గారు పార్టీలు మారుతారంటూ కూడా వివిధ రకాలైనటువంటి ఆరోపణలు వచ్చినప్పటికీ బీజేపీ పార్టీలోని స్టాండ్ తీసుకున్నారు. దీన్ని మీరేమో చూసుకోవచ్చు? నాకు 2019లో గ్యారంటీగా ఓడిపోతానని తెలిసిన వ్యక్తిని నేను. 100% నేను ఓడిపోతానని తెలిసినా నాకు ఇతర పార్టీల నుంచి నాకు అవకాశాలు ఉన్నా, రమ్మని రిక్వెస్ట్లు ఉన్నా నేను పార్టీ మారలేదు. సో నేను 2024కి పార్టీలు మారుతామని ఊహించటం అనేది అవివేకం. దాంట్లో అది తప్పుడు వాళ్ళు ఊహలు. సో అది కరెక్ట్ అయిందా లేదా అనేది ఇప్పుడు తెలుసు. నాకు అప్పుడే 2019 ఓడిపోతాను గ్యారంటీగా అని తెలిసినప్పుడే నేను ఓడిపోయినా పర్వాలేదు, నా బీజేపీ నుంచి నేను కంటెస్ట్ చేస్తామన్నాము, కంటెస్ట్ చేశాము. ఇది గెలుపు ఓటములు అనేది సహజం, దట్ ఈజ్ ఎ డిఫరెంట్ ఇది. కానీ ఒకసారి మనము రాజకీయ పార్టీ అంటే ఆ రాజకీయ పార్టీ విధి విధానాలకి నచ్చినప్పుడు యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ ది లాంగ్ టైమ్. సో అదేవిధంగా మేము ఉన్నాము, ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నాము బీజేపీ నుంచి. ఇప్పుడు మళ్ళీ గెలుస్తాము. మధ్యలో గ్యాప్ వచ్చింది, ప్రజలు నన్ను ఆదరించలేదు, వాళ్ళకి తెలుసు రీజన్స్. కానీ ఇప్పుడు మాకు మళ్ళీ పూర్తి నమ్మకం ఉంది, గెలుస్తాము, దాంట్లో డౌట్ లేదు. ఈ అరాచక శక్తుల నుంచి ఈ రాష్ట్ర ప్రజల్ని కూడా బయటికి వేసేదానికి మా పూర్తి ప్రయత్నం చేస్తాము. అసలు ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఫస్ట్ వ్యక్తిని నేనే వ్యతిరేకతతోటి మాట్లాడింది. అంటే ఇదివరకు రావాలి జగన్ అన్నారు, ఇప్పుడు పోవాలి జగన్ అంటున్నారు అని చెప్పి నేను చెప్పాను. సో అప్పుడు మా వాళ్ళంతా అన్నారు, అరే బాబు ఏంటి ఇలా మాడుతూ నేను లోపల వేసేస్తాడని. ఇప్పుడు వేసేసామన్నాము. సో నేనేదో ఎవరికి జడిసో లేకపోతే ఈ ఏదో తాటేకు బెదిరింపులకి జడిసే వ్యక్తిని కాదు. నేనేమి ఎవరికి అన్యాయం చేయలేదు. నేను నీతి నిజాయితీగా పనిచేశాను 5 సంవత్సరాలు. సో నేను ఎవరి దగ్గర లంచాలు తినలేదు, ఎవరి దగ్గర భూమి కబ్జాలు చేయలేదు, లేకపోతే ఇంక వేరే రకాలుగా ఎవరిపైన గుండాయిజము చేయలేదు. నాకు అవసరం లేదు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చేయలేదు. నాకు ఇన్ వాట్ వే ఐఎమ్ బాదర్డ్ అబౌట్ ఆల్ దిస్ నాన్ సెన్స్. రైట్.
జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరంటూ కూడా విష్ణుకుమార్ రాజు గారు అయితే చెప్తున్న పరిస్థితి. దూకుడుగా వెళ్ళినటువంటి వ్యక్తుల్ని దూకుడుగానే ప్రజలు తప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ తాటాకు చప్పుడులకు భయపడే వ్యక్తినైతే నేను కాదు, తప్పకుండా ఉత్తర నియోజకవర్గం ప్రజలు తనని ఆదరించి మరలా ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించి తీరుతారంటూ కూడా విష్ణుకుమార్ రాజు అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో చందు, 4 Side TV, విశాఖపట్నం.